నమస్కారం వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఇలాంటి ముఖ్యాంశాలు చూద్దాం. ప్రజల జీవితాలను ఈ ప్రభుత్వం తలక్రిందులు చేసింది. మీ కుటుంబాలకు పెద్ద కొడుకులా సేవ చేస్తానని మహిళలకు హామీ ఇచ్చిన చంద్రబాబు. విజయనగరం జిల్లాలో జోరుగా సాగుతున్న నామినేషన్ల పర్వం. చీపురుపల్లిలో కళా వెంకట్రావు, విజయనగరంలో బొబ్బిలి శ్రీను దాఖలు చేసిన నామినేషన్లు. సాలూరులో నామినేషన్ వేసిన సంధ్యారాణి, రాజన్న ద్వారా. పార్వతీపురం అసెంబ్లీకి నామినేషన్ వేసిన అలజంగి, అరకు పార్లమెంటుకు నామినేషన్ వేసిన తనూజ. దోమ కాటుతోనే మలేరియా వ్యాధి వ్యాప్తి. రేపు మలేరియా దినోత్సవం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. ఇక వివరాలకు వెళ్తే, ప్రజల జీవితాలతో చెలగాటమాడిన జలగా సైకో జగన్ అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు. శ్రీకాకుళంలో మహిళలతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. ప్రజల జీవితాలను తలకిందులు చేసిన దద్దమ్మ ప్రభుత్వం అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాను మొదటి నుంచి మహిళా పక్షపాత్రని తెలియజేశారు. మీ కుటుంబాలకు పెద్ద కొడుకులా సేవ చేస్తారని పేర్కొన్నారు. సమర్థ ప్రభుత్వం నాయకత్వం ఉంటేనే మీ జీవితాలు బాగుపడతాయన్నారు. మేము అధికారంలోకి వచ్చాక అమ్మకు వందనం కింద ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు ఇస్తాం. ఆడబిడ్డలను లక్షాధికారులను చేయడమే నా లక్ష్యం. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచినీరు సరఫరా చేస్తాం. డ్వాక్రా సంఘాలకు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తాం. వడ్డీ లేని రుణాలు అందిస్తాం. స్థలాలు లేని వారికి 2-3 సెంట్లు భూమి ఇప్పించి గృహాలు నిర్మిస్తాం. పెంచిన 4,000 రూపాయల పెన్షన్ను ఏప్రిల్ నుంచే ఇస్తాం. దివ్యాంగులకు 6,000 రూపాయలు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మీ జీవితాల్లో వెలుగు తేబోయేది తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ. నాకు సహకరించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఈరోజు ప్రభుత్వంలో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, అతనిచ్చేది 10,000 రూపాయలు మీకు ఇస్తాడు, 100 రూపాయలు మీ దగ్గర నుంచి దోచేస్తాడు. అమ్మ ఒడి కావచ్చు, లేకపోతే మీకు ఇచ్చే 18 సంవత్సరాలు పైబడిన మహిళలకి భరోసా కింద కావచ్చు, లేకపోతే వృద్ధులకు ఇచ్చే పెన్షన్లు కావచ్చు, అన్ని చూసినా ఎంత ఇస్తున్నాడో 10 రూపాయల వరకు వస్తుంది. మీ దగ్గర కరెంటు ఛార్జీలు పెరగడం, మద్యం పెరగడం, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, పెట్రోల్ డీజిల్ పెరగడం, దీనివల్ల 100 రూపాయలు దోచేస్తున్నాడు. ఇవి రెండు చేయడమే కాదు, ఈరోజు పేదవాళ్ళు నిరుపేదలు అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం కోటీశ్వరుడు అయిపోతున్నాడు. మనకు రావాల్సిన డబ్బుల్ని ఈ దొంగ దోచుకునే పరిస్థితికి వచ్చాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇసుక రేట్లు పెంచేశాడు, మద్యం దోచుకుంటున్నాడు, ఇంకో పక్క భూములన్నీ కూడా కొల్లగొడుతున్నాడు. భూగర్భ ఖనిజ సంపద, భావి తరాలకు అందవలసిన సంపదని దోచుకునే దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా ఆలోచిస్తే కడాన 30-40 సంవత్సరాలుగా కష్టపడి ఒక పరిశ్రమ పెడితే, ఒక పోర్టు కడితే గొంతు మీద కత్తి పెట్టి 1,000 కోట్ల రూపాయలు రాయించేసుకునే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రభుత్వం లేదు. అందుకే నేను చెప్తున్నా, మీకు ఇచ్చేది 10 రూపాయలు, దోచుకునేది మీ దగ్గర 100 రూపాయలు. రాష్ట్రాన్ని లూటీ చేసేది 1000 రూపాయలు లూటీ చేసి ఈయన మనుషులు దోచేసుకున్నారు. ఈరోజు నగరంలోని 44వ డివిజన్ అయ్యన్నపేటలో ఎన్నికల ప్రచారం సాగింది. నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని అభ్యర్థించారు. సంక్షేమ అభివృద్ధి పాలనను మరోసారి ఆశీర్వదించండి, ఉపాధి అవకాశాలు మెరుగుపడాలంటే వైసీపీకి అవకాశం ఇవ్వండి, పేద ప్రజలకు అండగా నిలిచే ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలవాలని అభ్యర్థించారు. ఆయన రాకను పురస్కరించుకుని స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు విజయ తిలకాలు దిద్ది హారతలు ఇచ్చారు. అనంతరం వైసీపీ నాయకులు సైలాడ సత్యనారాయణ, లెంకా మహేష్ మీడియాతో మాట్లాడుతూ నగరంలో అభివృద్ధి ప్రదాతగా కోలగట్ల 5 సంవత్సరాల్లో చేసిన కృషి మరురాందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మరి గత 2019లో సోమనేకి ఎంత మెజార్టీ ఇచ్చామో అంతకంటే ఎక్కువ మెజార్టీ కూడా తీసుకొచ్చే బాధ్యత మా కార్యకర్తలపై నాయకులపై ఉందని కూడా సభమూలంగా చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాం అంటే అయ్యన్నపేటకి 5 కోట్ల రూపాయల నిధులు డెవలప్ చేసిన అభ్యర్థి కోలగొండ వీరభద్రస్వామి గారు అని సభమూలం చెప్తున్నాం. ఇవన్నీ చెప్తున్నాం అంటే గెలిచిన వెంటనే ఏ ఎమ్మెల్యే కూడా 30 సంవత్సరాల క్రితం ప్రతి ఎమ్మెల్యే గెలిచిన ఒక్కరోజు కూడా అయ్యనపేట వచ్చి నీ కష్టకాలు అడగిన వ్యక్తి వాళ్ళు ఈ రోజు గెలిచిన వెంటనే నీకు ఏ పథకం కావాలా, ఏ అభివృద్ధి కావాలా, నీ ఊరికి ఏటి కావాలని వెంటనే శాంక్షన్ చేసిన వ్యక్తి కోలగొండ వీరభద్రస్వామి గారు. మా వ్యక్తిని మనందరం గెలిపించే బాధ్యత మనందరిపై ఉంది. ఎందుకు చెప్తున్నానంటే సామాన్య పిలిచే పలికే వ్యక్తి, అందుబాటులో ఉన్న వ్యక్తి, ఎప్పుడు మనం పిలిచిన అన్నయ్య మా ఊర్లో ఈ సమస్య ఉందంటే వెంటనే పరిష్కరించిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటావా? ఎప్పుడు కనబడిన వ్యక్తులపై గెలిపించుకుంటావా? ఈరోజు ఏదో వచ్చి మాయమాటలు చెప్పి ప్రజల దగ్గరకు వచ్చి అబద్ధాలు చెప్పిన వ్యక్తుల్ని గెలిపించుకుంటావా అని కూడా ఈ సభలో చెప్తాను. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి కళా వెంకట్రావు ఈరోజు చివురుపల్లి ఆర్డీఓ కార్యాలయంలో తమ నామినేషన్ని దాఖలు చేశారు. గొర్రెల మండలం అల్చుతాపురం నుండి చివురుపల్లి 3 రోడ్ల జంక్షన్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు తరలిరాగా పండుగ వాతావరణంలో నృత్య వాయిద్యాలతో అంగరంగ వైభవంగా అట్టహాసంగా ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ భగవంతుని దయ వల్ల నామినేషన్ దాఖలు చేశారని, ఈ కార్యక్రమానికి అందరూ ఆనందంతో, ఉత్సాహంతో, ఆప్యాయతతో హాజరయ్యారని, రేపు రాబోయే ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి విజయదుందుబి మోగిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి అవుతారని, 160 సీట్లతో రాష్ట్రంలో కూటమి అధికారం చేజిక్కించుకుంటుందని జోస్యం చెప్పారు. నామినేషన్ ఈరోజు ఫైల్ చేసాం. మరి ఈరోజు నామినేషన్ ఫైల్ చేయటానికి ఆవాల గోపాలం అన్ని గ్రామాల నుంచి అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో, ఆనందంతో, ఆప్యాయతతో తెల్లవారి 10 గంటలకే వచ్చారు అని అంటే రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు దుందుబి వాగించడం, జూన్ 4వ తేదీన లెక్క పెట్టేటప్పుడు 160 సీట్లకు తక్కువ లేకుండా వచ్చేటటువంటి ప్రజాభిప్రాయం ఈరోజు మాకు కనిపించింది. విజయనగరం పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బొబ్బిలి శ్రీను ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఇండియా కూటమి సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విజయనగరం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత భవిష్యత్ కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్లో సామాన్య ప్రజల గొంతు వినిపించాలని పోటీ చేస్తున్నానని ఆయన వెల్లడించారు. విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. మొన్నటి వరకు ఈ ప్రాంతానికి ఎంపీగా చేసిన వ్యక్తి ఈ 5 సంవత్సరాల్లో 20% మంది ప్రజలకు కూడా తెలియదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నవభారత్ నిర్మాణ పార్టీ తరఫున సతీష్ ఎంపీ అభ్యర్థిగా తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. తమ పార్టీ నాయకులు, తమ కుటుంబ సభ్యులు, మద్దతుదారులతో కలిసి ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. నా పేరు వంగపని మహేశ్వరరావు. బొబ్బిలి నియోజకవర్గం తెర్ల మండలం కొల్లువలస గ్రామానికి చెందిన నేను విజయనగరం జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి నేను విజయనగరం జిల్లా ఎంపీగా పోటీ చేయడం జరుగుతుంది. ఈ పోటీ విజయనగరం ప్రజలందరూ కూడా నన్ను గెలిపించినట్లయితే విజయనగరంలో ఉన్న సమస్యలు, రోడ్ల సమస్యలు ఏంటి, అలాగే వాటర్ సమస్యలు ఏంటి, కరెంట్ సమస్యలు ఏంటి, అలాగే విధంగా నిరుద్యోగ సమస్యలు ఏంటి, ఆ సమస్యలన్నీ కూడా తీరుస్తాను. అదేవిధంగా మా సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున బొబ్బిలి శ్రీనా అనే నేను విజయవంతంగా నామినేషన్ పత్రాన్ని కలెక్టర్ మేడం గారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ఈ రోజుతో ప్రజల మధ్య నాకు ప్రజలు ఇంకా బాధ్యత పెరిగి ప్రతి ఒక్కరూ కూడా నాకు సహకరిస్తారని ప్రతి ఒక్కరిని కూడా ప్రాధాయపడి అడుగుతున్నాను. ఒకటే ముఖ్యంగా చెప్పేది, రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలు, రాజశేఖర రెడ్డి యొక్క సంక్షేమ పథకాలు ఏదైతే మీరు అందాయో
అది మళ్ళీ మీకు జరగాలి, అందాలి అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఇది పూర్తిగా జరుగుతుంది. ఏదైతే విధంగా స్పెషల్ స్టేటస్ అనేది రావాలి అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఇది సాధ్యపడుతుంది. నిరుద్యోగ యువతకి ఉద్యోగం కలగాలన్నా, నాణ్యతమైనటువంటి వైద్యం కావాలన్నా, ఉపాధి హామీ పథకాల్లో నాణ్యత కావాలి అన్నా వాటన్నిటికీ సమతులంగా చేయగలిగేది ఒక రాజన్న బిడ్డ మన శర్మిలారెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని మీరు బలపరిచి ఏదైతే విజయనగర అభివృద్ధికి నా పార్లమెంటుకి కాంగ్రెస్ పార్టీ తరపు నుండి అందరూ సహకరించి హస్తం గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పార్వతీపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జోగారావు, అరకు ఎంపీ అభ్యర్థిగా గుమ్మా తనుజ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. భారీ జనసందోహం మధ్య పాత బస్టాండ్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో జోగారావు, కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థి తనుజ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పార్వతీపురంలో వైసీపీ జెండా ఎగురవేసి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా ఇస్తామని తెలియజేశారు. గత 5 సంవత్సరాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజారంజకంగా పరిపాలించారని, రాష్ట్రంలో వచ్చేది మళ్లీ వైసీపీ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. అరకు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి తనుజాను ఎమ్మెల్యేగా తనను గెలిపించారని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ అభ్యర్థి తనుజ మాట్లాడుతూ గిరిజనుల పక్షపాతి సీఎం జగన్మోహన్ రెడ్డి అని, మళ్లీ గెలిపించారని, ఇచ్చిన హామీలను 100% నెరవేర్చిన పార్టీ వైసీపీ అని పేర్కొన్నారు. ప్రజలందరూ కూడా ముక్త ఖండంతో ఒకటే ఆలోచన, మేము జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం, జోగారావు గారిని ఎమ్మెల్యే చేసుకుంటాం, మనోజ్ రాణి గారిని ఎంపీ చేసుకుంటామని చెప్తున్నారు. మీరు చూశారు ఈ అభిమానాన్ని, ఈ ప్రేమని మళ్ళా మాతో కొనసాగేదని ప్రతి కార్యకర్త కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే జగనన్న ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాలకి 59 నెలలుగా మంచి చేస్తూ ముందుకు సందర్భం చూసాం. ఇందులో కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, మరి ముఖ్యంగా దళారితనం లేదు, మధ్యవర్తి లేడు, లంచం లేదు. ఈ వ్యవస్థ అనేది పేదవాడి కోసం, ఇబ్బందుల్లో ఉన్న రైతన్న కోసం, డ్వాక్రా అక్క చెల్లెల కోసం, లేదా పిల్లలు చదివించుకున్న చెల్లి కోసం, లేదా పిల్లలు ఉన్నత స్థానానికి వెళ్ళిన విద్యాదీవన వసతిదీవన కార్యక్రమాలు పెట్టి ఈ పేదవాడిని కాపాడుకుని ఈ ప్రభుత్వానికి మద్దతుగా తోడుగా ఉన్నందుకు ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకి ఈరోజు మండు టెండర్లో ముక్త ఖండంతో నేనేమనుకున్నానంటే 10 గంటలకి క్లోజ్ చేయాలనుకున్నాం. కానీ వాళ్ళ అభిమానంతో వాళ్ళ పార్వతీపురం జిల్లాలో పలువురు అభ్యర్థులు ఈరోజు నామినేషన్లు వేశారు. సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పీడిక రాజన్న ద్వారా 2వ సెట్ నామినేషన్ దాఖలు చేశారు. సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పీడిక సుదర్శన్ రావు 1 సెట్ నామినేషన్ దాఖలు చేశారు. సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గుమ్మడి సంధ్యారాణి ఈరోజు నామినేషన్ వేశారు. సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మువ్వల పుష్పారావు నామినేషన్ వేశారు. కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిపిఎం అభ్యర్థిగా బీడిక శంకర్రావు నామినేషన్ వేశారు. కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిపిఐఎం అభ్యర్థిగా మండంగి రమణ నామినేషన్ వేశారు. కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అడ్డాకల్ నరేష్ నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా పాముల పుష్ప శ్రీవాణి తరపున కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ ప్రతినిధి 2వ సెట్ నామినేషన్ దాఖలు చేశారు. కిమిడి నాగార్జున రాజకీయ భవిష్యత్తుకు చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో నాగార్జున అసంతృప్తిని వీడారు. పార్టీ కార్యక్రమంలో చురుగ్గా తిరిగేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో చీపురుపల్లి రాజకీయాలపై వాజీ ప్రత్యేక కథనం మీకోసం. చీపురుపల్లి నియోజకవర్గం టికెట్ ఆశించి భంగపడ్డ నాగార్జున పార్టీ పదవులకు రాజీనామా చేయడమే కాకుండా చాలా రోజులు పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉన్నారు. ఉద్యోగపరంగా తన కెరీర్ను వదిలిపెట్టి ఫుల్ టైం రాజకీయం చేసిన నాగార్జునకు రక్తహస్తం ఎదురవడంతో సతమతమైపోయారు. భవిష్యత్ ఏమైపోతుందో తెలియక ఆవేదన చెందారు. యువత ఎవరూ రాజకీయ భవిష్యత్తును ఆశించి రాజకీయాల్లోకి రావద్దని హితబోధ చేశారు. అదంతా గతం. ఇప్పుడు చీపురుపల్లిలో టీడీపీ మరింత పరిమళించనుంది. ప్రజాగళం సందర్భంగా చంద్రబాబు పర్యటనలో భాగంగా కిమిడి నాగార్జున చంద్రబాబును కలిశారు. 5 ఏళ్లు కష్టపడి పనిచేశావు. వైకాపా ప్రభుత్వంపై ఎనలేని పోరాటం చేసిన నీకు కొన్ని కారణాల వల్ల చీపురుపల్లి టికెట్ ఇవ్వలేకపోయాం. నీ భవిష్యత్తుకు నాది గ్యారంటీ అంటూ తెలుగుదేశం పార్టీ విజయనగరం పార్లమెంటు అధ్యక్షుడు కిమిడి నాగార్జునకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. అధినేత మాటలకు తాను సంతృప్తి చెందినట్లు వాజీ ఛానల్కు నాగార్జున తెలిపారు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలివచ్చి అన్నీ త్యాగం చేసి
చీపురుపల్లి నియోజకవర్గం జిల్లాలో కష్టపడి పనిచేశావని, నీ కష్టాన్ని గుర్తించానని నాగార్జునతో చంద్రబాబు అనడమే కాకుండా పార్టీ అధికారంలోకి రాగానే నాగార్జున భవిష్యత్తు తాను చూసుకుంటానని, తగిన గుర్తింపిస్తానని, రాజకీయంగా ముందుకు నడిపిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు పార్లమెంటరీ అధ్యక్షుడిగా కొనసాగాలని, ఇప్పటివరకు పార్టీ కోసం ఎలా కష్టపడ్డావో అదే విధానం కొనసాగించాలని సూచించారు. అధినేత ఆదేశాలను పాటించి నాగార్జున పార్టీ గెలుపు కోసం పనిచేస్తే చీపురుపల్లిలో కళాకాంతులు మరింత సంతరించుకునే అవకాశం ఉంది. విజయనగరం నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా అతిథి విజయలక్ష్మి గజపతిరాజు ఈరోజు నామినేషన్ వేశారు. ఉదయం 11 గంటలకు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి కార్తీక్కు అందజేశారు. నామినేషన్ ప్రక్రియలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి పోసపాటి అశోక్ గజపతిరాజు, ఆయన సతీమణి సునీల గజపతిరాజు పాల్గొని కుమార్తెను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి, బీజేపీ రాష్ట్ర నాయకురాలు రెడ్డి పావని హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి అభ్యర్థిని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలిపించాలని అభ్యర్థించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలోని రాక్షస పాలన కొనసాగిందని పేర్కొన్నారు. వైసీపీ విముక్త రాష్ట్రంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు నాయకులు. స్టేట్మెంట్స్ ఒక రకంగా ఉన్నాయి, పని ఇంకో రకంగా ఉన్నాయి. ఇక్కడ మేము ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చేటప్పుడు కూర్చున్నాం అక్కడ చెట్టు కింద. మాకు అదృష్టం అనిపించింది, ఇక్కడ ముఖ్యమంత్రి రాలేదు, లేకపోతే ఆ చెట్టు కూడా పోయేది. ఇలాగా రాష్ట్రంలో ఉన్న ధ్వంసాల్లో మనం ఆపాలి, మనం ముందు వెళ్ళాలి. ఏ రంగం మీరు తీసుకున్నా మీరే సెలెక్ట్ చేయవచ్చు, దాంట్లో విశ్లేషించుకోవచ్చు. అసలు నేను ఫినాన్స్ మినిస్టర్గా కూడా కొన్నాళ్ళు చేశాను. అప్పులు అన్ని రాష్ట్రాలకు ఉన్నాయి. తాకట్టు పెట్టే సంస్థ మాత్రం మనం చూసాం. ప్రజా ఆస్తులు తాకట్టు పెడితే ఏమవుతుంది? ప్రజల సౌకర్యాలు పోతాయి. ఎంతవరకు ఈ తాకట్టు వెళ్ళిపోయిందంటే సెక్రటేరియట్ కూడా తాకట్టు చేసేసారు. కట్టడం రాదు కానీ తాకట్టు పెట్టేసి డబ్బులు లాగేసి ఖజానాలు ఖాళీ చేసి భవిష్యత్తుని నాశనం చేయడానికి నైపుణ్యతాన్ని వినియోగించుకుంటున్న విషయము వారి ప్రవర్తనే రుజువు చేస్తుంది. ఇది ఎవరికి మంచిది కాదని. దీని నుంచి, ఈ బెడద నుంచి మనం అందరు మొదటి ఇంకా ఈ స్లైడ్ ఆపి మన దేశం ఇది మనం రీకన్స్ట్రక్ట్ చేయవలసి ఉంటుంది. దానికోసం మనం అందరు కలిసికట్టుగా వెళ్తే అవ్వచ్చని అనుకుంటా ఉన్నాం. ఒకప్పుడు తెలుగు వాళ్ళు ఎవరికంటే తక్కువ కారని వారి చర్య వల్ల రుజువు చేశారు. ఇప్పుడు అందరికంటే తక్కువగా ఉన్నామని చర్యల వల్ల మనం రుజువు చేస్తున్నాము. మన మహిళల పైన అత్యాచారాల్లో ఏ స్థాయిలో ఉన్నామో అని కొంచెం చూస్తే, ఎలా పెరుగుతూ ఉందని చూస్తే ఇది ఎవరికి గౌరవం ఇవ్వదు, శోభ పెంచదు. విజయనగరం నియోజకవర్గ పరిధిలోని స్వతంత్ర అభ్యర్థిగా పాండ్రంకి వెంకటరమణ ఈరోజు నామినేషన్ వేశారు. తహసీల్దార్ కార్యాలయంలోని సంబంధిత పత్రాలను జాయింట్ కలెక్టర్ రిటర్నింగ్ అధికారి కార్తీక్ అందజేశారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ విజయనగరం అభివృద్ధి చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. నగరంలోని సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, సమస్యలను పరిష్కరించడంలో తాను కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఎవరు జనాభా ఎంత ఉందో వారి వాటా అంతా రాజ్యాధికారంలో రావాలని మాన్యశ్రీ కాంశీరామ్ గారు బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు చెప్పిన నినాదంతో, జై భీమ్ నినాదంతో కాంశీరామ్ గారి సిద్ధాంతాన్ని నేను బలపరచడానికి మరి విజయనగరం నియోజకవర్గం ఇప్పటి వరకు ఎంత అభివృద్ధి చెందింది, ఎంత అభివృద్ధి చెందలేదని ప్రతి పౌరుడికి, సగటు పౌరునికి తెలుసు. పేరు గొప్ప ఊరు దెబ్బగా మరి ప్రతి కూడలికి ఫౌంటైన్లు, ప్రతి కులానికి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసింటే అది అభివృద్ధి అనరని మేము ఈ సందర్భంగా చెబుతున్నాం. ప్రజలకి మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి శాసనసభలో ప్రజల గొంతుగా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాక్షిగా ప్రజల గొంతుగా నిలవాలని చెప్పి, ప్రజలు గెలవాలని చెప్పి నేను ఈరోజు మరి ఇండిపెండెంట్ అభ్యర్థిగా
ప్రజల్లో మలేరియా వ్యాధి పట్ల అవగాహన కల్పించడమే ప్రపంచ మలేరియా దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం. రేపు మలేరియా దినోత్సవం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. మలేరియా అనే పేరు మలా అరియా అనే ఇటాలియన్ పదం నుంచి పుట్టింది. మలా అరియా అంటే చెడిపోయిన గాలి అని అర్థం. మలేరియా వ్యాప్తి సాధారణంగా దోమకాటు వలన జరుగుతుంది. దోమ మనిషిని కుట్టినప్పుడు లాలాజలాన్ని వదులుతుంది. ఆ లాలాజలంలో స్పోరోజాయిట్స్ ఉంటాయి. అవి మనిషి శరీరంలోకి ప్రవేశిస్తాయి. అక్కడి నుండి అవి మీరోజాయిట్స్గా మారి కాలేయము, ఎర్ర రక్త కణాలలో పరిణితి చెందుతాయి. ఇలా పరిణితి చెందిన మీరోజాయిట్స్ వల్ల వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. అయితే అన్ని దోమలు మలేరియాను వ్యాప్తి చేయలేవు. కేవలం అనోఫిలిస్ అనే జాతిలోని ఆడదోమల వల్ల మాత్రమే మనుషులకు మలేరియా వ్యాధి సోకుతుంది. ఇతర మార్గాల ద్వారా కూడా మలేరియా వ్యాధి సోకే అవకాశం ఉంది. గర్భంలో ఉన్న శిశువుకు తల్లి నుండి వ్యాధి రావచ్చు. వ్యాధిగ్రస్తుని రక్తం ఎక్కించడం వల్ల లేదా వ్యాధిగ్రస్తులు వాడిన సిరంజిని వాడడం వల్ల కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. 2008 నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25వ తేదీన ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వ్యాప్తి వల్ల సోకే మలేరియా ఒక అంటువ్యాధి. మలేరియా ప్రాణాంతకమైన వ్యాధి అయినప్పటికీ దీనిని నయం చేసే అవకాశం ఉంది. 1880లో మలేరియా పరాన్నజీవిని కనిపెట్టిన వ్యక్తి చార్లెస్ లావిరస్. ఈ పరిశోధనకు గాను చార్లెస్ లావిరస్ కు 1907 సంవత్సరంలో వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. ప్యాట్రిక్ మాన్సన్ 1894లో దోమలు మలేరియాని వ్యాప్తి చేస్తాయని భావించారు. 1897లో సర్ రొనాల్డ్ రాస్ ఆడ ఎనాఫిలిస్ దోమలు మలేరియాను వ్యాప్తి చేస్తాయని నిరూపించారు. ఈ పరిశోధన సికింద్రాబాద్ లో జరిగింది. ఈ పరిశోధనలో విజయం సాధించినందుకు గాను 1902లో సర్ రొనాల్డ్ రాస్ కు వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అభ్యర్థులను పరిచయం చేసే క్రమంలో సీఎం జగన్ బొత్సను పరిచయం చేసే సమయంలో ఒక్కసారిగా బొత్స ఉద్వేగానికి లోనయ్యారు. విజయనగరంలో నిన్న జరిగిన మేమంతా సిద్ధం సభలో నాకు తండ్రి లాంటి వారని బొత్సను సభకు పరిచయం చేసినప్పుడు మంత్రి బొత్స కళ్ళల్లో నీరు తిరిగింది. కొద్ది క్షణాల పాటు ఉద్వేగం చెంది జగన్ చేతిని ఒకసారి పట్టుకుని అనంతరం ప్రజలకు అభివాదం చేశారు. మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ తెలిసినవాడని బొత్సను మంచి మెజార్టీ వచ్చేలా ఆశీర్వదించాలని సీఎం జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. చీపురుపల్లి నుంచి నాకు తండ్రి లాంటి వాడు అని అన్న అంటా ఉంటాను. మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ తెలిసినవాడు, గొప్ప మెజారిటీతో అన్నను ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పేరుగాంచిన కోట సత్యం తల్లికి చైత్రమాసం శుద్ధ పాడ్యమి సందర్భంగా వెండి కాలను బహుకరించినట్లు ఆలయ ధర్మకర్త ఒబ్బిలిశెట్టి వెంకటరమణ రామ్జీ తెలియజేశారు. కోట సత్యం తల్లి దేవాలయం వద్ద విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి అప్పసాని ద్వారా 2 కేజీల వెండి కాలను వితరణ చేశారు. సంక్రాంతి నాడు బియ్యం పంచుతాం పేదవాళ్ళకి. గాంధీ జయంతికి చీరలు పేదవాళ్ళకి పంచుతాం. ఇలాగే సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తాం. అయితే ఈ అమ్మవారికి ఈరోజు మన రంగబాబు గారి ద్వారా ఈ ఎడమ కాలు తాలూకా అది వెండిది ఆభరణం చేయించి వారి చేతుల మీదుగా వారు ఇచ్చారు. కాబట్టి ఇది అమ్మవారికి ఈ ఆభరణాలన్నీ మేము భక్తులు ఇచ్చినవే కానీ మావి కావు. భక్తులు తులం అరతులం ఎంత కలిగితే అంత భక్తులు అందరు ఇచ్చారు. ఈ ప్రతి ఐటమ్ కూడా భక్తులు ఇచ్చినవే, వారు భక్తితో ఇచ్చినవి కాబట్టి అవుతుంది. మొత్తం అమ్మవారికి టోటల్గా అంతా బాడీ అంతా సిల్వరు అయింది. ఇలాగే మాకు భక్తులు అందరూ సహకరిస్తారు పండుగలు చేయడానికి, ఈ బియ్యం పంచడానికి, చీరలకి వాటికి పంచడానికి. ఇలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు ఇంకా చేద్దామని మా యొక్క కోరిక. కాబట్టి భక్తులందరికీ మా యొక్క చంద్రబాబు నాయుడు రాకతో గజపతి నగరంలో రాజకీయ ముఖచిత్రం మారింది. అబ్బాయిపై బాబాయ్ అలకపోయింది. డాక్టర్ కేఏ నాయుడు, కొండపల్లి శ్రీనివాసుల మధ్య దూరం తొలగిపోయింది. ఈ నేపథ్యంలో వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. గజపతి నగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట వంటిది.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన 10 అసెంబ్లీ ఎన్నికలలో 5 సార్లు తెలుగుదేశం పార్టీయే గెలిచింది. టీడీపీ ఆవిర్భావం జరిగినప్పుడు 1983 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి జంపన సత్యనారాయణరాజు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాడి సన్యాసనాయుడిపై విజయం సాధించారు. 1985లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంగపండు నారాయణప్పల నాయుడు విజయం సాధించిన పడాల అరుణ రాకతో తెలుగుదేశం పార్టీకి గజపతి నగరం నియోజకవర్గంలో వైభవం వచ్చిందని చెప్పాలి. 1989 నుంచి 1999 వరకు గజపతి నగరంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి బొత్స అప్పల నరసయ్య విజయం సాధించినప్పటికీ 2014 ఎన్నికలలో డాక్టర్ కేఏ నాయుడు రాకతో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వచ్చింది. 2024 సార్వత్రిక ఎన్నికలలో డాక్టర్ కేఏ నాయుడికి టికెట్ దక్కకపోవడంతో ఆయన కినుకు వహించారు. కొండపల్లి కుటుంబానికి ఘన చరిత్ర ఉంది. అయినప్పటికీ పార్టీలో వర్గ విభేదాలు ఉండడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు చీలిపోయారు. దాంతో సైకిల్ స్పీడు కొంచెం తగ్గింది. కొండపల్లి శ్రీనివాస్కు టికెట్ ఇచ్చిన నేపథ్యంలో చాలా రోజుల పాటు డాక్టర్ కేఏ నాయుడు తన అసంతృప్తిని వ్యక్తం చేయడమే కాకుండా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. చంద్రబాబు బొండపల్లి పర్యటనలో కేఏ నాయుడు రాజకీయ భవిష్యత్తుకు బాబు హామీ ఇవ్వడంతో కథ మారింది. అసంతృప్తి జ్వాల ఆరిపోయింది. అసమ్మతికి ఫుల్ స్టాప్ పడినట్లే భావించవచ్చు. డాక్టర్ సంతృప్తి చెందడంతో ఆయన ముఖంలో సంతోషం కనబడింది. ముఖ కవలికలు మారాయి. దాంతో బొండపల్లిలో జరిగిన ప్రజాగలం సభ తెలుగుదేశం పార్టీ శ్రేణులలో పూర్తి ఆనందాన్ని తిరిగి రప్పించిందని చెప్పక తప్పదు. ఈ దొంగల్ని మనం తరిమి కొడదామా లేదా ఒకసారి చెల్లెమ్మలో చెప్పండి. తరిమి కొడదాం, మరలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచి మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్తానని మరొకసారి మాటిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అలాగే మన జనసేన సోదరుడు సురేష్ కూడా చెప్పారు, ఖచ్చితంగా అలాంటివి లేకుండా ముందుకు నడిపిస్తామని మాటిస్తూ అందరూ కోఆర్డినేట్ అయి ముందుకు వెళ్దామని చెప్పి ఈ వేదిక ద్వారా మరొకసారి తెలుసుకుంటూ చంద్రబాబు గారి నాయకత్వం. చంద్రబాబు నాయుడు రాకతో గజపతి నగరంలో రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. అబ్బాయిపై బాబాయ్ అలకపోయింది. డాక్టర్ కేఏ నాయుడు కొండపల్లి శ్రీనివాసుల మధ్య దూరం తొలగిపోయింది. చంద్రబాబు సభలో వారిద్దరూ పక్కపక్కనే కూర్చోవడం, ఒకరికి మరొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం తెలుగుదేశం పార్టీకి శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. చాలా రోజుల పాటు అంతర్గత పోరాటం చేసిన డాక్టర్ కేఏ నాయుడు పార్టీ ప్రతిష్ట కోసం ఒక అడుగు వెనక్కి తగ్గారని చెప్పవచ్చు. ప్రజాగలం సభలో తెలుగుదేశం పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ డాక్టర్ కేఏ నాయుడు తన చేతి వేళ్లతో సైగలు చేశారు. పార్టీలో వర్గ విభేదాలు పోతే సైకిల్ జోరు పెరిగే అవకాశం ఉంది. దేశంలోనే అతి ఎత్తైన 60 అడుగుల సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం వార్షికోత్సవం ఏప్రిల్ 27వ తేదీన నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకుడు సుబ్రహ్మణ్య ఉపాసకులు కర్రి వెంకటరమణ తెలియజేశారు. పూల్బాగ్ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ ఆవరణలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 33 కోట్ల దేవతలకు అధిపతి సుబ్రహ్మణ్య స్వామిని, నవగ్రహాలను శాసించే శక్తి కలిగి ఉన్న ఏకైక దైవమని తెలియజేశారు. ఈ నెల 27 శనివారం నాడు వార్షికోత్సవం సందర్భంగా ఉదయం 8 గంటలకు 60 అడుగుల విగ్రహానికి పాలాభిషేకం నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ నెల 27వ తారీఖు యావత్ భారతదేశంలో అతి ఎత్తైన ఏకైక సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహం ఈ ఒక్క విజయనగరం పూల్బాగ్ సెంటర్ లక్ష్మీ గణపతి కాలనీలోనే నిర్మాణం జరిగింది. అది కూడా స్వామివారి సంకల్పంతోనే ఈ కార్యక్రమం జరిపించాం. ఆ స్వామివారి యొక్క కార్యక్రమంలో ఈ సంవత్సరం 9వ వార్షికోత్సవం చేస్తున్న 27వ తారీఖుని ఆ రోజు ప్రత్యేకంగా స్వామివారికి పాలాభిషేకం ప్రత్యేకంగా చేసేటువంటి కార్యక్రమాన్ని తలపెట్టాం. మోటార్ ద్వారా పైపుల ద్వారా స్వామివారికి పాలాభిషేకం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. ఆ విధంగానే ఈ సంవత్సరం కూడా ఆ స్వామివారి పాలాభిషేక కార్యక్రమానికి భక్తులందరూ కూడా వచ్చి ఆ పాలాభిషేకం చేయించి స్వామివారి యొక్క ఆ అందాన్ని, పాలాభిషేక అందాన్ని చూసి తరించి ముగ్ధులయ్యి
స్వామి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుతున్నాం. మళ్ళీ ప్రత్యేకంగా ఈ అవకాశం రాదు, సంవత్సరానికి ఒక్కసారే చేస్తాం కాబట్టి భక్తులందరూ కూడా తప్పకుండా రండి, స్వామి యొక్క పాలాభిషేకాన్ని చేయండి, స్వామి అనుగ్రహాన్ని పొందండి. జై. పట్టణంలోని విభిన్న ప్రతిభావంతుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని కందివలస సురేష్ అన్నారు. విజయనగరం అసెంబ్లీ పరిధిలోని స్వతంత్ర అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్కు సంబంధించిన పత్రాలను జాయింట్ కలెక్టర్ రిటర్నింగ్ అధికారి కార్తీక్ అందజేశారు. ఈ సందర్భంగా కందివలస సురేష్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు ఎన్నో అవస్థలు పడుతున్నారని, వారి సమస్యలను గత ప్రభుత్వాలు పక్కన పెట్టాయని ఆరోపించారు. విజయనగరం అసెంబ్లీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తనకు ఓట్లు వెయ్యాలని ఆయన అభ్యర్థించారు. విజయనగరంకి అసెంబ్లీ అభ్యర్థికి ఇండిపెండెంట్గా నామినేషన్ వేశానండి. నా పేరు కందివాల సురేష్. అలాగే నేను ఒక దివ్యాంగుని. నేను ఈరోజు నామినేషన్ వేయడం గల కారణం ఏంటంటే 2021లో కొన్ని పరిణామాల వల్ల మా దివ్యాంగులు ఎన్నో కష్టాలు పడ్డారు. కష్టాలు పడి ఆ ఫంక్షన్ల కోసం 22 రోజులు మేము కలెక్టర్ ఆఫీసర్ దీక్ష చేసిన మాకంటూ పట్టించుకునే నాదులు లేకపోబట్టి, మా కోసం క్వశ్చన్ చేసేవారు లేకపోతే, మాకు ఎటువంటి న్యాయం జరగకపోబట్టి మేము చాలా ఇబ్బందులు పడ్డాం. మా కోసం గవర్నమెంట్లో మాట్లాడే వ్యక్తి రావాలి అని ఆ రోజు 2021లో నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు మన స్వతంత్ర అభ్యర్థి కింద విజయనగరంలో నేను ఇండిపెండెంట్గా నామినేషన్ ఈరోజు వేయడం జరిగింది. కాబట్టి విజయనగరం ప్రజలందరూ మా యొక్క దివ్యాంగులనే కాదు, దివ్యాంగుల సమస్యలు కాదు, ప్రజల సమస్యలు కూడా మేము ఎన్నో చూడడం జరిగింది. నిత్యం కలెక్టర్ ఆఫ్ చుట్టూ ప్రజలు ఎంతోమంది పేదవాళ్ళకి, అధికారులు అనేవాళ్ళు పేదవాళ్ళకి ఎప్పుడూ పట్టించుకోరు, కానీ క్వశ్చనించేవాడు ఉన్నప్పుడు పట్టించుకుంటారు. ఆ క్వశ్చన్ ఈరోజు మేము ఖచ్చితంగా ప్రజల తరఫున మేము పోరాడడానికి సిద్ధమయ్యి ఈరోజు నామినేషన్ వేస్తాం. కాబట్టి విజయనగరం ప్రజలందరూ మమ్మల్ని ఒకరు గుర్తించి మా ఒక గుర్తు రాగానే మేము తెలియజేస్తాము. ఖచ్చితంగా. ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల జీవితాలను ఈ ప్రభుత్వం తలక్రిందులు చేసింది. మీ కుటుంబాలకు పెద్ద కొడుకులా సేవ చేస్తానని మహిళలకు హామీ ఇచ్చిన చంద్రబాబు. విజయనగరం జిల్లాలో జోరుగా సాగుతున్న నామినేషన్ల పర్వం. చీపురుపల్లిలో కళా వెంకట్రావు, విజయనగరంలో బొబ్బిలి శ్రీను దాఖలు చేసిన నామినేషన్లు. సాలూరులో నామినేషన్లు వేసిన సంధ్యారాణి, రాజన్న దొర, పార్వతీపురం అసెంబ్లీకి నామినేషన్ వేసిన అలజంగి, అరకు పార్లమెంటుకు నామినేషన్ వేసిన తనూజ. దోమ కాటుతోనే మలేరియా వ్యాధి వ్యాప్తి. రేపు మలేరియా దినోత్సవం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.